మీరు ఒకవేళ బీసీకి వచ్చే టికెట్ వస్తే అది చూద్దాం. అయితే మరి మీకున్నటువంటి సమస్యలు వాటి ప్రజలకు అవేర్నెస్ ఎలా చేస్తారు? సమస్యలు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మన దృష్టికి తీసుకొని రాగానే అక్కడికి పోతాం. అది ఎవరి ద్వారా అవుతుంది, అసలు ఏ సమస్య, ఆ సమస్యను ఫస్ట్ మనం పరిశీలించి ఇది ఎవరి ద్వారా పోతే సమస్య పరిష్కారం అవుతుంది అనేది దాన్ని అప్పటికప్పుడు తెలుసుకొని ఆ విధంగా వాళ్ళని సమస్య పరిష్కరిస్తాం. ఎందుకంటే నాకు అవన్నీ తెలుసు, చట్టాలు తెలిసిన వారికి ఇవన్నీ ఈజీ. ఇప్పుడు ఈడొకటి ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం ఎవరితో సాల్వ్ చేయాలనేది నా దగ్గర నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు అందరూ ఒకరికే, ఇప్పుడు ఒక వైద్యుని దగ్గరికి పోతాం, కన్ను నొస్తే కంటి వైద్యుని దగ్గరికి పోతాం, కాలు నొస్తే కాలు వైద్యుని దగ్గరికి పోతాం. అట్లా ఆడ ఏం సమస్య ఉందో నేను ఆ అధికారితో చేపించే దమ్ నా దగ్గర ఉంది. కార్మికులు చాలా యూనియన్స్ ఉన్నాయి కదా, అంటే మీ పార్టీలోనే ఆటో స్టాండ్ వీళ్ళందరూ కూడా సో మరి కరోనా సమయంలో చాలామంది కూడా సహకారాలు అందించారు. వారి ఆప్యాయత ఎలా ఉంది, వారి మీద మీ అభిప్రాయం? వాళ్ళ నేను సేవ చేసినా నేను అనుకుంటలేను, నా బాధ్యత నెరవేర్చినా అని అనుకుంటున్నాను. అందరూ అనుకుంటారు నువ్వు సేవ, నేను సేవ చేయలే. మన కేసీఆర్ గారు ఒకటే చెప్పిండు, ఈ కరోనా టైంలో మీ దగ్గర మీ అందుబాటులో ఉన్న వాళ్ళని మీకు తోచినంత విధంగా, మీ ఆర్థికంగా ఉంటే మీకు అయినంత విధంగా వాళ్ళకి సహాయ సహకారం అందించండి. కష్టంలో వచ్చినప్పుడు ఆదుకుంటేనే మనిషి అవుతాడు. నువ్వు కడుపున తిన్నోనికి తీసుకొని పెడతా అంటే తినడు, రుచి ఉండదు. వాళ్ళ ఆకలితోటి ఉన్నారు, బాధలు ఉన్నారు. కాబట్టి మీతోటి అయిన కాడికి వాళ్ళని ఆదుకో అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే కేటీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారో దాన్ని చెప్పడమే లేటు. ఇమ్మీడియట్లీ నేను తెల్లారి నుంచే నేను మార్చి 26 తారీఖు నుంచి నేను ఆల్రెడీ నేను సొసైటీలో కరోనాని జైన్స్ ముందు పబ్లిక్లోకి వెళ్ళిన వాళ్ళ ఆదేశాలు ఇచ్చిన తూచా తప్పకుండా దాదాపుగా మా నాయన మా అమ్మ నాకు ఏదైతే ఇచ్చిరో సత్వాగా నా సొంత డబ్బులు, మా అమ్మ నాయన ఇచ్చిన డబ్బులతోటే దాదాపు 18 నుంచి 20 లక్షల రూపాయలు కూడా నా డీజిల్ పరంగా పేద ప్రజలకు నేను పంచిన. ఆర్థికంగా డబ్బులు ఇచ్చినాం, నిత్యావసరాల వస్తువులు ఇచ్చినాం, మెడికల్ అవసరమని కూడా అది చేయించినాం. కొంతమంది కరోనా మెడిసిన్ కూడా స్వతహాగా డబ్బులు ఇచ్చి తెప్పించి డిస్ట్రిబ్యూట్ చేసినాం. అలాగే కొంతమంది ఈ టైంలో వాళ్ళకి ధైర్యం కావాలని నా ఆటో మా తోటి సోదరులు ఉంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఒక్కొక్కరికి 10 లక్షల ఇన్సూరెన్సులు చేయించి ఇచ్చినాం.